నమస్తే. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీల మీద పెద్ద గొడవ నడుస్తున్నది. మొన్న పెద్ద ధన్వాడ రాజోలి మండలం గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున ఒక పోరాటం జరిగింది. అక్కడ పోలీస్ వెహికల్స్ని, ఆ కంపెనీ వెహికల్స్ని, పోలీస్ కాదు కంపెనీ వెహికల్స్ని వాళ్ళు తగలబెట్టారు, వాటి మీద దాడి చేశారు. పోలీసులు వాళ్ళని రెచ్చగొట్టారు. ఒక 3 నెలల వరకు పని ఆపేసి సడన్గా పని స్టార్ట్ చేయడంతో కోపానికి గురైన గ్రామస్తులంతా మహిళలతో సహా అందరూ తిరగబడ్డారు. పెద్ద ఎత్తున కేసులైనవి. దాదాపు 10-20 మందిని జైల్లో వేశారు. గతంలో మనం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పెద్ద గొడవ జరిగింది. దాదాపు నెలల తరబడి పోరాటం కొనసాగింది. అయినా కూడా ప్రభుత్వాలు ముందుకే పోయినాయి తప్ప ఆగలే. కానీ ఆ చిత్తనూరు గొడవ తర్వాత దిలావర్పూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక ఆర్డీఓ వస్తే ఆమె వెహికల్ని ఒక రాత్రి చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు దాదాపు 2-3 రోజులుగా ఒకే ప్లేస్లో ఉండి కొట్లాడారు. వాళ్ళ పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకున్నది. మరి పెదదన్వాడ గ్రామంలో జరిగిన గొడవ తర్వాత ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వకపోగా ఏమంటున్నారంటే, అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఎక్కడిది, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మంచి జరుగుతుంది, కానీ అసలు పొల్యూషన్ అనేది లేనే లేదు అని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఇంకా విచిత్రంగా బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకుడైన ఆర్ కృష్ణయ్య గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. సో ఇందులో బీసీ కులానికి సంబంధించిన ఆయనది కంపెనీ అంటే పొల్యూషన్కి, అవినీతికి, ఇంకో దానికి దోపిడీకి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇలాంటి వాటికి కులానితో మతానితో సంబంధం లేదు. దయచేసి దీన్ని గమనించాలి. అయితే ఈ అంశం మీద మనం కూడా ఫోకస్ చేస్తున్నాం. మనము లాస్ట్ టైం కూడా పెద్ద ధనవాడ అన్న విలేజ్కి వెళ్ళొచ్చినాం. ఈ సందర్భంలో అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం అనేది ఉందా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నా ముందు సీనియర్ సైంటిస్ట్ కె బాబురావు గారు ఉన్నారు. సార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది. వీటి మీద చాలా పూర్తి అవగాహన ఉంది. వేరే దేశాల్లో కూడా అక్కడక్కడ ఇథనాల్ కంపెనీలు ఉన్నా అక్కడ ఎలాంటి నామ్స్ పాటిస్తూ పొల్యూషన్కి లేకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర పరిస్థితి ఏంది? మన దగ్గర భారతదేశం, ఇండియన్ గవర్నమెంట్ ఎట్లాంటి వెసులుబాటులు ఈ కంపెనీలకు కల్పించింది? పర్యావరణాన్ని, పొల్యూషన్ని పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా. దీని మీద మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. చాలా కీలకమైన అంశం. చిత్తనూరులో వచ్చిన కంపెనీ దిలావర్పూర్లో ఆగిపోవచ్చు, కానీ పెద్ద ధనవాడలో స్టార్ట్ కాబోతున్నది. పెద్ద ధనవాడతో ఆగిపోద్దా అంటే అది ఆగదు. అది ఇంకా విచ్చలవిడిగా ఈ తెలంగాణలో ఉన్న వివిధ గ్రామాల్లోకి విస్తరించే అవకాశం కూడా ఉన్నది, ఒకవేళ దీన్ని అడ్డుకోకపోతే. నా ముందు బాబురావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ క్వశ్చన్ సార్ ఒకటే, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం అనేది ఉన్నదా లేదా, జరగదా? కాలుష్యం ఉన్నదండి. రసాయన కాలుష్యం వస్తుంది, వాయు కాలుష్యం వస్తుంది. అందులో ప్రధానంగా వచ్చే కాలుష్యం క్యాన్సర్ కారకమైన కాలుష్యం. అది చాలా పెద్ద మోతాదులో వస్తుంది. అందులో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, యాక్రోలిన్ అనేవి, తర్వాత హెక్సేన్ అనేది 4 రకాల ప్రధానమైన, ఇంకా వేరే చాలా చిన్న కాంపౌండ్స్ చాలా వస్తాయి, కానీ ఎక్కువ మోతాదులో వచ్చే ప్రధానమైన కాలుష్యాలు ఇవి 4. ఎందుకంటే మీరు ఒక బియ్యాన్ని కానీ ఏదైనా తీసుకుని అందులో ఉన్న స్టార్చ్ని ఇథనాల్గా మార్చిన సందర్భంలో దాదాపు 7% వరకు అది ఈ కాలుష్యంగా మారుతుంది, ఈ రసాయన కాలుష్యంగా మారుతుంది. మీరు 7% కాలుష్యం అంటే ఎంత మేరకు ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని టన్నుల బియ్యాన్ని రోజు మనం మారుస్తున్నామో ఇథనాల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్తనూరులో 4 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే పరిశ్రమ అన్నది. పర్ డే 4 లక్షల లీటర్లు ఇథనాల్ తయారు అవుతుంది అక్కడ. ఇక్కడ పెద్ద ధన్వాడలో 2 లక్షల లీటర్లు రోజుకి. దిలావర్పూర్ లో ప్రతిపాదించింది కూడా అదే స్థాయి, 2 లక్షల లీటర్లు. మరి 2 లక్షల లీటర్లు చేయడానికి ఎంత బియ్యం వాడతారు? 2 లక్షల లీటర్లు ఇంటూ 2 అంటే దాదాపు 4,50,000 కిలోల బియ్యం వాడతారు. 4,50,000 కిలోలు అంత బియ్యం అయితే గానీ అది ఇథనాల్ రాదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక లీటర్ ఇథనాల్ కి 2.22 కేజీల బియ్యం కావాలి. బియ్యం కావాలి. ఇక్కడ ఎందుకు అన్నిటికంటే బాధించే విషయం ఏంటంటేనండి, ఈ బియ్యం రైతుల దగ్గర నుంచి కొంటలేదు.
ప్రజల దగ్గర నుంచి వడ్లు 1 కిలో వడ్లు కూడా అది మాట్లాడదాము. మనం ఫస్ట్ పొల్యూషన్ మీదనే ఫోకస్ చేద్దాం. ఎందుకంటే గ్రామస్తులు గానీ వాళ్ళు భయపడుతున్నారు ఏంటంటే మా గ్రామం ఆగమవుతుందట, అవును, మా గ్రామం పూర్తిగా పొల్యూషన్ గురైతుందట, మేము ఇక్కడ ఉండలేమట, మేము బతకలేమట. అవును, ఇప్పుడు మంత్రి చెప్పింది కానీ ఆయన ఆర్ కృష్ణయ్య గారు చెప్పింది కానీ లేదు లేదు ఎక్కడ పొల్యూషన్ అనేది ఉండదు అని. అంటే నోటి మాట కుదరదు కదండి, నిరూపణ ఏది? మీరు లేదు అని చెప్పడానికి ఏదైనా ఆధారాలు చూపించాలి కదా. ఇది సైన్స్, ఇది రాజకీయం కాదు కదా. ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడేసేసి నేను మాట్లాడలేదు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. కానీ సైన్స్ అనేది నిరూపణ లేకుండా అది సైన్స్ కాదు. ఒక పదార్థాన్ని మీరు ఇంకో పదార్థంగా మారుస్తున్నారు. మార్చేటప్పుడు జరిగే పరిణామాల్లో అసలు ఎలాంటి కాలుష్యము రాదని చూపించడానికి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు చూపించండి. మీరు చూపిస్తే మేము ఒప్పుకుంటాం. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే దీని గురించి ఎన్నో పరిశోధనలు ఉన్నాయి, ఎన్నో పత్రాలు ఉన్నాయి. యాక్చువల్ గా కంపెనీలు వాళ్ళే డిక్లేర్ చేసుకున్నటువంటి సమాచారం ఉంది. ఇప్పుడు అమెరికాలో గానీ యూరోప్ లో గానీ అనుమతి ఇచ్చే పత్రంలో స్పెసిఫిక్ గా రాస్తారు. ఏం రాస్తారంటే ఇదిగో విఓసీలు అంటారు వీటిని, ఈ ఎస్టైల్హైడ్ వీటన్నింటినీ కలిపి గంపగుత్తగా వాటిని విఓసీలు అంటారు, వోలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటారు. ఆ విఓసీలు ఎంత మేరకు విడుదల చేస్తున్నారో వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా దేశాల్లో ఆ రిలీజ్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు ఆ కంపెనీల వెబ్సైట్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ప్రతి ఏడాది ఒక రిపోర్ట్ తయారు చేస్తారు, సస్టైనబిలిటీ రిపోర్ట్ అని తయారు చేస్తారు. ఆ సస్టైనబిలిటీ రిపోర్ట్ లో మేము ఈ ఏడాది ఇంత కాలుష్యాన్ని వదిలామని చెప్పి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ చేస్తేనో ఇంకొకటి చేస్తేనో అవి దొంగ లెక్కలని మీరు అంటానికి ఉంది. కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా తక్కువ చూపిస్తారు కానీ ఎక్కువ చూపిస్తారు కదా. వాళ్ళు తక్కువ చూపించింది కూడా చాలా పెద్ద అమౌంట్ లో ఉంటది. ఇంకా కూడా ఎక్కడ ఏంటంటే అమెరికాలో కంపల్సరీగా ప్రతి ఇథనాల్ ప్లాంట్ దగ్గర కూడా ఆ బయటకు వచ్చేటువంటి ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్, వాటిలోంచి బయటకు వచ్చేటువంటి రసాయనాలన్నిటిని కూడా తొలగించడానికి ఒక యూనిట్లు పెట్టాలి. దాన్ని ఏమంటారంటే 2 రకాలుగా వాటిని తొలగిస్తారు. ఒకటి కెమికల్ గా తొలగిస్తారు, రెండేది వేడి ద్వారా తొలగిస్తారు, కాల్ చేసి తొలగిస్తారు. దాన్నేమో థర్మల్ ఆక్సిడేషన్ అంటారు. థర్మల్ ఆక్సిడైజర్ అనే యూనిట్ పెట్టాలి. ఆ థర్మల్ ఆక్సిడైజర్ లో నేచురల్ గ్యాస్ అమెరికాలో బాగా దొరుకుతుంది కనుక ఆ నేచురల్ గ్యాస్ ని మండించి ఈ వాయువులను దాని మీదకి పంపిస్తే, ఆ గాలితో పాటు పంపిస్తే అవి మొత్తం అక్కడ మండిపోయి బయటికి దాదాపు 95% నుంచి 99% వరకు ఆ యూనిట్ లోనే తొలగిపోతాయి. ఆ 1% నుంచి 5 నుంచి 1% వరకు ఏదైతే మిగిలిపోతుందో బయటకు వచ్చేది అదే అంత పెద్ద మొత్తంలో ఉంటుంది. అంటే అసలు ఒరిజినల్ గా ఎంత తయారు దగ్గర అట్లాంటిది ఏం లేదు, అసలు జీరో చూపిస్తున్నారు. అసలు పొల్యూషన్ లేదని అసలు ఇచ్చే అనుమతి పత్రాల్లోనే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతి పత్రాల్లో ఇలాంటి కాలుష్యం వస్తుంది అనేటువంటి ప్రస్తావనే లేదు. అక్కడే అసలు మనకు ఇప్పుడు సైన్స్ అనేది అమెరికాలో అయినా ఇండియాలో అయినా సైన్స్ ఒకటే కదా. ఇప్పుడు పొల్యూటెడ్ కంపెనీల జాబితాలో ఇది లేదు. ఇండియాలో ల్యాబ్ దానికి అనుమతి పత్రం ఇచ్చేటప్పుడు, అసెస్మెంట్ చేసేటప్పుడు మొదట్లో ఇచ్చిన ఇథనాల్ ప్లాంట్లన్నిటికీ ఏ కేటగిరీ కింద ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు. ఆ ఏ కేటగిరీ కింద ఇవాల్యుయేట్ చేసిన రోజుల్లో కూడా దానిలో ఈ కాలుష్యాన్ని చూపించలేదు. ప్రాసెస్ నుంచి ఉత్పత్తి క్రమంలో వచ్చేటువంటి రసాయన కాలుష్యాన్ని అప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూపించట్లేదు. ఇది పచ్చి మోసం. ఇది పచ్చి మోసం అనమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత సమాచారం ఉన్నది. నిన్నగాక మొన్ననే అమెరికాలో వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని పెద్ద ఆలోచన సంస్థ, మేధో సంస్థ, దానికి లెస్టర్ బ్రౌన్ అనే చాలా ప్రముఖుడైన దాని లీడర్గా ఉండేవాడు. వాళ్ళు అమెరికాలో ఉన్న ఇథనాల్ పరిశ్రమలన్నిటి గురించి అధ్యయనం చేసి ఒక నివేదిక రిలీజ్ చేశారు. జూన్ 1st వీక్ లోనే రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చూపించేదంటే ఈ ఇథనాల్ వల్ల మిడ్ వెస్ట్ అమెరికాకి ఉన్న ప్రయోజనాలు ఏమీ లేవు. అందులో ఇక్కడ పంటల నుంచి తయారు చేసే ఇథనాల్ ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటారు, మొదటి తరం బయోఫ్యూయల్ అంటారు. అదే మనం గడ్డి నుంచి చేసేదానంటే 2వ తరం బయోఫ్యూయల్ అంటారు. ఇది మొదటి తరం బయోఫ్యూయల్ వల్ల అసలు ఎలాంటి ప్రయోజనం లేదు, దీని నుంచి అదనపు శక్తి రాదు అని కూడా వాళ్ళు చూపించారు. క్లైమేట్ చేంజ్కి దీనివల్ల ఏం ప్రయోజనం లేదన్నారు. అలాంటివన్నీ వాళ్ళు రివ్యూ చేశారు. ఇప్పుడు ప్రాసెస్ లో ఫస్ట్ బియ్యాన్ని సేకరిస్తారా ఇథనాల్ కోసం? వీళ్ళు అక్కడ బియ్యాన్ని రైతుల దగ్గర నుంచి కొంటలేదు కదా. అమెరికాలో ఏం చేస్తారంటే మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి కొంటారు, డైరెక్ట్ గా ఫామ్ నుంచి కొంటారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళకి సేకరించి ఇవ్వదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎఫ్సిఐ గోడౌన్ నుంచి
సబ్సిడైజ్డ్ ధరకి తీసుకుంటున్నారు. అమెరికాలో సబ్సిడీ ఇస్తున్నారా? సబ్సిడీ రైతులకు డైరెక్ట్ గా ఇస్తారు. ఓకే. కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ కంపెనీలకు ఇస్తారు, రైతులకు కూడా సబ్సిడీ ఇస్తారు. మొక్కజొన్న పండించినందుకు మొక్కజొన్న సరఫరా డైరెక్ట్ FCI నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీళ్ళు FCI నుంచే కొనుగోలు చేస్తున్నారు, అది కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. FCIకి ఇవాళ కిలోకి 40 రూపాయలు పడుతుంది గిట్టుబాటు ధర, FCIకి 40 రూపాయలు బియ్యానికి. దాన్ని ప్రభుత్వాలకు ఇచ్చేటప్పుడు వివిధ పథకాల కింద 28 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రభుత్వము రేషన్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము దానికి 28 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే ఇథనాల్ కంపెనీలకి 22 రూపాయలు 50 పైసలు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంట? ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్ దేశంలో ఇథనాల్ కంపెనీలు? దేశంలో దాదాపు 280 300కు అదనంగా అనుమతులు ఇచ్చారండి. మొత్తం ఈ స్కీమ్ కింద. ఓకే. ఫ్యూయల్ ఇథనాల్ అంటే ఇంధన ఇథనాల్ కోసం దాదాపు 300 వరకు అనుమతి ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ ఈ మధ్య ఏం చెప్పిందంటే 20% చాలదో 30%కు మేము పెంచుతున్నాం అన్నది. ఇథనాల్ ని పెట్రోల్లో కలపటం 20% నుంచి 30%కి పెంచుతాం అన్నారు. అందుకోసం ఇంకా అదనంగా కూడా అనుమతులు. మరి ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఇథనాల్ అయితే ఖచ్చితంగా కావాలి కదా ఈ దేశానికి? అవసరం లేదండి. అవసరం లేదు. అవసరం. ఇథనాల్ అనేది రసాయనము. అది ఎంత మేర కావాలంటే రసాయన పరిశ్రమల్లో సాల్వెంట్ గా కానీ రసాయనంగా కానీ మెడికల్ గా కూడా కొన్ని యూజెస్ ఉన్నాయి, సాల్వెంట్ గా యూజెస్ ఉన్నాయి. దానికోసం కావాలి. దానికోసం సరిపడంత మన దగ్గర ఉత్పత్తి ఉన్నది. ఇది ఇంధనం ఇథనాల్ గా తగలబెట్టడానికి ఆహార పంటల నుంచి చేసేది. ఈ ఆహార పంటలుగా చేసిన ఇంప్లికేషన్ ఏంటంటే మనకి ఇంత పెద్ద జనాభా ఉన్న 140 కోట్లు ఉన్న జనాభా ఉన్న దేశానికి ఆహార పంటలు పండించడానికి కొంత భూమి కావాలి. ఆ పండే భూమిని ఇంధనం కోసం తరలిస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? ఎవరు పరిశీలించారు? అమెరికాలో లెక్కలు గట్టి ఏం చెబుతున్నారంటే అక్కడ 30 మిలియన్ ఏకర్స్ 3 కోట్ల ఎకరాల భూమిని ఇథనాల్ కోసమే మొక్కజొన్నలు ఉత్పత్తి చేయడానికి తరలిస్తున్నారు. అది అమెరికా చాలా పెద్ద కంట్రీ, విస్తృతమైన దేశం కనుక వాళ్ళకి అక్కడ ఇబ్బంది కనిపించదు. కానీ మన దేశంలో 140 కోట్ల ప్రజలతో ఆకలి తీర్చడానికి మనకి ఎంత పంటలు కావాలి, ఈవెన్ మొక్కజొన్నలు పండించాలంటే కూడా ఎంత నీరు కావాలి, ఎంత భూమిని విడిగా ఉన్న భూమిని వ్యవసాయానికి తరలించాలి. ఈ వచ్చే క్రమంలో ఉండే ఖర్చులు, సమాజం మీద పడే భారము, తర్వాత దానివల్ల పెరిగే కర్బన ఉద్గారాలు వాటిని ఎవడో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ బియ్యాన్ని తీసుకొని ఆ ఇథనాల్ తయారు చేయడం జరిగే ప్రాసెస్ లో ఇప్పుడు మీరు చెప్పిన ఏ వాయువులు ఉత్పత్తి అవుతాయి? ఎసిటాల్డిహైడ్. దీనివల్ల ఏం ప్రమాదం? ఎసిటాల్డిహైడ్ కూడా మానవ క్యాన్సర్ కారకం. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ అంటే మన శవాల్ని ప్రిజర్వ్ చేస్తారు కదా, క్యాడవర్స్ ని చూడెంట్స్ కోయటానికి ఆ ఫార్మాల్డిహైడ్ లోనే ఉంచి దాన్ని ఉంచుతారు, ముంచి ఉంచుతారు. ఫార్మాల్డిహైడ్ కూడా అది క్యాన్సర్ కారకం. అందుకనే మెడికల్ కాలేజీల్లో కూడా అప్పుడు ఫార్మాల్డిహైడ్ ఉంచడానికి దానికి ఇది పెట్టాలి, సక్షన్ పెట్టి విద్యార్థులు ఎక్స్పోజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్ని ఉంటున్నాయి. ఎందుకంటే ఫార్మాల్డిహైడ్కి ఎక్స్పోజ్ అయితే డిసెక్షన్ చేసినప్పుడు వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు. మూడోది ఎక్రోలిన్. అది కూడా ఒక రసాయనము, సాల్వెంట్ గా వాడతారు. అది కూడా దానిలో కూడా అది కూడా క్యాన్సర్ కారకమే. నాలుగోది హెక్సేన్ అనేది కూడా ఒక సాల్వెంట్ లాగా వాడేతారు. దాని వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి, రకరకాల అనారోగ్యం. పొగ రూపంలో వాయువుగా వస్తుంది, అంటే వేపర్ రూపంలో వస్తాయి. ఇవన్నీ కూడా యాక్చువల్ గా ద్రవాలు, కానీ ఆ టెంపరేచర్ దగ్గర వాయువుగా వచ్చేస్తాయి. ప్లస్ ఇంకోటి తక్కువ మోతాదులో ఉన్నప్పుడు గాలిలో కలిసి ఉంటాయి కనుక అవి కండెన్స్ కావు. దాని బాష్పపీడనం ఎంత ఉందో ఎసిటాల్డిహైడ్ కి అంతకంటే ఎక్కువ ఉంటేనే అది కండెన్స్ అవుతుంది. మీరు చిత్తనూరు పోయి ఉంటారు కదా కంపెనీ స్టార్ట్? చూసాను. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడు వెళ్ళానంటే గ్రామ ప్రజలను పట్టుకుని కొట్టి జైలు పాలు చేసినప్పుడు కంపెనీ హరగోపాల్ గారితో కలిసి కమిటీలో వెళ్ళాం అనమాట. అప్పుడు ఆ కమిటీకి వెళ్ళినప్పుడు చూసాము. అప్పుడు మేము కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కూడా కలిసాము. ఎస్పీ గారు అయితే మాత్రం కలెక్టర్ చాలా మర్యాదగానే మాట్లాడాడు, కానీ ఎస్పీ గారు అయితే వీళ్ళంతా క్రిమినల్స్ అన్నట్టుగా మాట్లాడాడు ప్రజలందరూ. మేము ఆయనతో చెప్పాము, అయ్యా వాళ్ళు ఏం అడిగారు మిమ్మల్ని? ఒక ట్యాంకర్ లో నుంచి ఏదో తీసుకెళ్తున్నారు, వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు పారబోసినటువంటి ఉదంతం ఉంది కనుక ఆ ట్యాంకర్ లో ఏముందో చెప్పమని అడిగారు. దానికోసం కొడతారా ప్రజలు? ఇప్పుడు అక్కడ బియ్యం నుంచి ఆ ఇథనాల్ తయారు చేసే ప్రాసెస్ లో ఉన్న వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ ఎక్కడ వేస్తున్నారు?
కిందకు వచ్చేది అడుగున సాలిడ్ వేస్ట్ వస్తుందండి. దాన్ని DDGS గా మారుస్తారు. వెట్ అంటారు, డ్రైడ్ అంటారు. ఆ వెట్ దానిగానేమో కుడితి కింద పోయచ్చు పశువులకి, కానీ వెట్టగా ఉంచితే విపరీతమైన వాసన వస్తుంది. ఆ విపరీతమైన వాసన రావడానికి కూడా అక్కడి నుంచి కూడా ఎస్టాలియైడ్ లాంటివి జనరేట్ అవుతాయి, VOCలు జనరేట్ అవుతాయి. అందుకని కాలుష్యం రాకుండా ఉండాలంటే దాన్ని ఇమ్మీడియట్ గా డ్రై చేయాలి. డ్రై చేస్తే వాళ్ళకి అదనం ఖర్చు అవుతుంది. ఆ డ్రై చేసిన పౌడర్ స్టోర్ చేయడానికి పర్వాలేదు, కంపెనీలు అట్లా చూడే కదా, స్టోర్ చేసిన దాన్ని పశువుల దాణా కింద అమ్ముకుంటారు. మనము ఈ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనం దివీస్ కానీ ఇట్లా ఈ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ చూస్తే వాడికి భూమి ఏమైతుంది, గాలి ఏమైతుంది, ఇవన్నీ లెక్కలు ఉండవు వాళ్ళకి. ప్రైవేట్ వాడికి సింపుల్ ఏంటంటే వాడికి ఆ ఉత్పత్తి అవుతుందా లేదా, ఎంత ఉత్పత్తి అవుతుంది, డబ్బులు వస్తున్నాయా లేదా, సింపుల్ అంతే. ఉత్పత్తి అవుతుందని చూసుకుంటే మనకే బాధ లేదు సార్, కానీ ఉత్పత్తిలో లాభాలు రావట్లేదు కనుక ఆ లాభాలు కలిగించడం కోసం వేరే చోట ఖర్చు పెట్టాల్సింది తగ్గించుకోవడం కోసం వాటిని పారబోస్తున్నారు. అడ్డగోలుగా నియమాలకు విరుద్ధంగా డిశ్చార్జ్ చేస్తున్నారు. నదుల్లో పారబోస్తున్నారు, వాగుల్లో పారబోస్తున్నారు, నేల మీద పారబోస్తున్నారు. ఇప్పుడు ఇందులో పారబోసేది ఏమైనా ఉంటుందా ఇథనాల్? దీంట్లో ఇథనాల్ దానికి ఇప్పుడు వీటన్నిటికీ అనుమతి ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ ఏం పెడుతున్నారంటే, చాలా వాటర్ ఇంటెన్సివ్ ప్రాసెస్ ఇది, ఎక్కువగా నీరు వాటర్ కావాలి, చాలా నీళ్లు కావాలి. అధికారికంగా వాళ్ళు చెప్పేది ఎంతంటే 4 లీటర్లు 1 లీటర్ ఇథనాల్కి అని చెబుతున్నారు. కానీ అంతకుముందు 14-15 లీటర్లు కూడా పట్టేవి పాత టెక్నాలజీకి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా మాకు PCB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే చిత్తనూరు కంపెనీ వాళ్ళు లీటర్కి 8 లీటర్ల నీరు వాడుతున్నారు. 8 లీటర్ల నీళ్ళు కావాలా? 8 లీటర్ల నీరు వాడుతున్నారు. 4 లక్షల ఇథనాల్ అంటే 4 × 8 32 లక్షల లీటర్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడి నుంచి తెస్తున్నారంటే జోరాల ప్రాజెక్ట్ డైరెక్ట్ పైప్ లైన్ వేసి పడేసి అక్కడి నుంచి లైన్ వాళ్ళకి అనుమతి ఇచ్చారు. వాళ్ళు ఎంత వాడుతున్నారు అనేది అసలు పరిశీలించేది, ఆడిట్ చేసేది కూడా లేదు కదా. కాగితం మీద ఇంత అని రాశారు సార్, అంతే. కానీ యాక్చువల్ గా ఎంత తీసుకుంటారు? కొత్త టెక్నాలజీ అంటున్నారు కదా మంత్రి గారు, కొత్త టెక్నాలజీ దీనివల్ల ఏంటి కొత్త టెక్నాలజీ ఇది చెప్పమనంటే, అమెరికాలో ఉన్న ఇథనాల్ కంపెనీల కంటే ఆధునికమైన టెక్నాలజీ మన దగ్గర ఉందా? అవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, అవి వాటన్నిటికీ సొంత పేటెంట్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకంటే ఇక్కడ మన వాళ్ళందరూ పూనాలో ఒక కంపెనీ ఉంది, అక్కడి నుంచే కొంటున్నారు అందరూ. ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు అక్కడి నుంచి టెక్నాలజీ తీసుకుంటారు. ఈ టెక్నాలజీకి ఆధునిక టెక్నాలజీ అని చెప్పడానికి ఉన్న అర్హతలు ఏంటి? ఓకే, ఫెర్మెంటేషన్ చేస్తున్నారు. ఆ ఫెర్మెంటేషన్ లో మెళకువలు ఎక్కడ ఉంటాయి అంటే ఆ ఈస్ట్ కల్చర్. ఆ ఈస్ట్ కల్చర్ ఎఫిషియన్సీ ఎంత, అది ఎక్కడి నుంచి తెస్తున్నారు, అది ఎంత బాగా పనిచేస్తుంది, అది ఎంతగా బాగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని బట్టి ఉంటుంది టెక్నాలజీ. అదేమి కనపట్లేదు. మన తెలంగాణలో మొత్తం ఉన్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి సార్ ఇథనాల్ కంపెనీ? ఇథనాల్ కొత్తగా అనుమతి వచ్చినవి దాదాపు 29 ఎన్నో ఉన్నాయి సార్. ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా స్టార్ట్ అనేది ఒక చిత్తనూరు ఒక్కటే ఉత్పత్తిలో ఉంది. పెద్ద ధన్వాడ ఇది చిత్తనూరు కాక ఇంక 27 ఉన్నాయా? పెద్ద ధన్వాడ చిత్తనూరు కలిపి 29. ఇప్పుడు ఒకవేళ ఈ మధ్య కాలంలో గత 4 ఏళ్లలో ఇచ్చిన అనుమతి ఇచ్చినవి ఇవన్నీ. ఏ విలేజ్ లో ఇవి? ఈ విలేజెస్ అన్న మన దగ్గర జాబితా ఉన్నది, అన్ని నాకు గుర్తులేదు. సిద్దిపేటలో గుగ్గిళ్ళు అనేది అక్కడ 1, 2 వస్తున్నాయి, అక్కడ ఖమ్మం జిల్లాలో 3, 4 వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో కూడా అప్పుడు స్తంభంపల్లి అది ఆగిపోయింది ప్రజలు వ్యతిరేకిస్తే. అట్లా చాలా చోట్ల. ఇప్పుడు ఈ పర్లపల్లిలో ఒకటి ఉన్నట్టు. పర్లపల్లిది పాతదండి, అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు అని అంటారు. మరి ఆయన బీనామీ అంటారు, మరి మనకు తెలీదు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక 10 ఏళ్ల క్రితము ఆ ఊళ్ళో కూడా పెద్ద గొడవ అయింది. ప్రజలు వాసన భరించలేక తిరగబడ్డారు. తిరగబడి కంపెనీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవడు పట్టించుకోలేదని వెళ్ళి కంపెనీ మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి CRPFను దింపి ఇంటి మీద పడి ఆడ మగ అందరినీ చితక బాధేశారు. ఆ ఊళ్ళో పూజారి గారిని కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఏ ఇయర్ సార్ ఇది? నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదండి. 2012, 13 ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు 12 ఏళ్ల కిందట అది ఆ టైంలో జరిగింది అది. చాలా. సో ఇంకా కొత్త టెక్నాలజీ దాని వల్ల పొల్యూషన్ ఉండదని ఉండదనేది అంతా పచ్చి మోసం అండి. అది కెమిస్ట్రీ. అది ఆ కెమిస్ట్రీలో ఇథనాల్ తయారవ్వాలంటే ఆక్సిడేషన్ జరగాలి. అది అక్కడితో ఆగదు, అది ఈస్ట్. ఆ ఈస్ట్ అనేది దాని పని తను చేసుకుంటా ఉంటది. అది చేసుకునేటప్పుడు ఇథనాల్ 12% కంటే ఎక్కువైతే ఈస్ట్ చచ్చిపోతుంది. ఓకే.
అందుకని దాన్ని అక్కడికి ఆపేసి డిశ్చార్జ్ ఇప్పుడు చేస్తారు. ఇథనాల్ ని ఓన్లీ పెట్రోల్ దీంట్లోనే వాడుతున్నారా? ఇంకా ఈ ఇథనాల్ మాత్రం ఈ 29 ప్లాంట్లకు వచ్చిన అనుమతులన్నీ కూడా దానికి లెక్క ఏంటంటే మీరు ఉత్పత్తి చేసిన ఇథనాల్ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలకే అమ్మాలి. పెట్రోల్ మీరు వేరే దానికి వాడటానికి లేదు. లిక్కర్కి కానీ వేరే అవసరాలకు కానీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అవసరాలకు కానీ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఇందులో కూడా చాలా మతలబులు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఈ చిత్తనూరు ప్లాంట్ అన్నారు కదా, ఈ చిత్తనూరు ప్లాంట్ అన్న వాళ్ళు చిత్తనూరు ప్లాంట్ వాళ్ళు తర్వాత దాన్ని విస్తరించుకోవటానికి ఒక ప్రతిపాదన పెట్టారండి. ప్రతిపాదన పెట్టినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అనుమతి తీసుకున్న 600 కూడా ఆయిల్ మార్కెట్ ఇథనాల్ ఇంధనం కోసం అనుమతి తీసుకున్నారు. కానీ తర్వాత మేము 29 రకాల రసాయనం చేస్తామని ఒక ప్రతిపాదన పెట్టారు. దాన్ని మళ్ళీ సవరించమని చెప్పి మళ్ళీ ఇంకొక ప్రతిపాదన పెట్టారు. 9 రకాలు 11 రకాల రసాయనాలే చేస్తామని. ఈ పెట్టిన ప్రతిపాదన పూర్తిగా లోపభూయిష్టం. అన్ని బూతులు దాని నిండా అన్ని బూతులే ఉన్నాయి. మోసపూరితమైంది అనమాట అది. అన్నప్పుడు దానికి అనుమతి ఇచ్చేసారు. ఇప్పుడు 29 రాబోతున్న కంపెనీస్ అన్ని అనుమతి పొందిన కంపెనీలన్నీ ఇక్కడున్న వాళ్ళేనా సార్? అంతా ఆంధ్ర తెలంగాణ వాళ్ళే? అంతే, ఎక్కువ మంది తెలుగు వాళ్ళే. కానీ ఆంధ్రాలో కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు. ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఒక ఆయన పెట్టాడు, గురునాని అని ఒక ఆయన పెట్టాడు. ఆయన తెలుగాడు కాదు. కానీ అక్కడ కూడా గొడవ అవుతుంది. అక్కడ వాసన భరించలేక 4 గ్రామాల వాళ్ళు, వెదురుపాక, గుమ్మలదొడ్డి, ఇంకొకటి ఏదో 4 గ్రామాల వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఆడ మగ రోడ్డు ఎక్కారు. కానీ వాళ్ళని అణిచేశారు. అక్కడ కమిటీ అని వేశారు. ఆ కమిటీ వాళ్ళు కాలుష్యం వస్తుందనే సర్టిఫై చేశారు. కానీ దాన్ని దాచిపెట్టేశారు. ప్రజలకి ఏం చెప్పకుండా వాళ్ళకి 144 సెక్షన్ పెట్టి వాళ్ళు సమావేశం అవడానికి లేకుండా. ఒకవేళ ఈ పెద్దదని వాడేది కనుక సైలెంట్ కూరుకుంటే మిగతా 27 కూడా వస్తాయి అంతే. తెలంగాణ అంతా. కానీ ఏంటంటే మీరు ప్రభుత్వం మాకు అధికారం ఉంది మేము పెడతామంటే, అయ్యా మీరు ప్రజలకు మేలు చేయడానికి వచ్చారు. ప్రజలందరూ మీకు ఓటేసి మాకు మేలు చేస్తారని ఓటేసి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంత గొడవ జరుగుతుంటే మీరు ఒక్కసారైనా ఈ పరిశ్రమల గురించి ఒక రివ్యూ చేశారా? ఇప్పుడు పెద్దదన్నవాడు వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తూ నిరసన దీక్ష చేస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు, మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు, ఆయన పేరు సంపత్ కుమార్ గారు ఆయన వాళ్ళని తీసుకొచ్చి మినిస్టర్ గారితోనూ కల్పించానని ఆయన చెప్పాడు. నేను విన్నా మీ ఛానల్లో అన్నారు. కానీ ఆయన తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అది కాలుష్యం లేకపోతే అప్పుడే వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అందులో కాలుష్యం లేదని? వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పి పంపించారు? అది కూడా ఇంకొక విషయం కూడా సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అధికారులు ఒక్కళ్ళే అంతే. మీరు పైన పాలించే వాళ్ళు మారుతారు అంతే. కానీ అప్పుడు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు రివైజ్ చేసుకుంటారు? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు దిలావర్పూర్లో ఎందుకు బ్యాగ్ తీసుకున్నట్టు? దిలావర్పూర్లో ఎందుకు బ్యాగ్ తీసుకున్నారు? మరి అక్కడ బాగలేనప్పుడు దాని వల్ల బాగా ఎట్లా అవుతుంది? అదే అక్కడ కొంత బలవంతులు ఉండొచ్చు. అదే కనపడుతుంది. సామాజికంగా బలవంతులైన చోట ఒక రకంగాను, సామాజికంగా బలహీనలైన చోట ఒక రకంగాను విధానాలు ఉండటం కూడా ఇది చాలా దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళు ఎట్లా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, సో మన దేశం కూడా అట్లాంటి నామ్స్ పాటిస్తూ పెట్టడానికి ఏమైనా అవకాశాలను సూచిస్తున్నారా, లేదు మొత్తానికి రద్దు చేయమంటున్నారా? అని కాదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కదా, ఈ నేపథ్యంలో వేరే చోట ఎవడ ప్రశ్నించిన చోట పెట్టుకుంటున్నారేమో, అది అక్కడ ప్రజల ఇష్టము. వాళ్ళ దీనికి ఛత్తీస్గఢ్ లో కూడా చాలా మంది ప్రజలు ఉద్యమాలు చేశారు. పంజాబ్ లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది పంజాబ్ లో. ఎన్జిటి ఢిల్లీలో కోర్టు కేసు నడుస్తుంది. అట్లా ఉన్నాయి కనుక ఇది ఎక్కడ ఎవరు దీని నుంచి అసలు జాతికి ఏం ప్రయోజనము? దీనివల్ల జాతికి ప్రయోజనం ఇస్తే మనం అందరం అంగీకరిద్దాం. ఉద్యోగాలను ప్రజలకు ప్రయోజనం అయితే అందరం అంగీకరిద్దాం. ఏది కనపట్లేదు. అసలు కంపెనీలకే లాభదాయకం కాదు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. కంపెనీల వాళ్ళు కూడా ప్రెస్కి వెళ్ళి చెప్తున్నారు మాకు నష్టం వస్తుందో బాబు అని. ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితట ప్రెస్ మీట్ పెట్టి మాకు మొక్కజొన్నల నుంచి ఇథనాల్ చేస్తే 9 రూపాయల చిల్లర లీటర్కి నష్టం వస్తుంది, బియ్యం నుంచి చేస్తే 8 రూపాయల 38 పైసలు ఎంత చిల్లర నష్టం వస్తుంది, అందువల్ల మాకు సబ్సిడీకి కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు అసోసియేషన్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ టైంలో 13 నెలల పాటు ప్రభుత్వం సబ్సిడీకి బియ్యం ఇవ్వలేదు.
ఇవ్వలేదు. ఎందుకంటే భయపడ్డారు, ఆహార భద్రత సమస్య వస్తుందని చెప్పి. ఇవ్వని టైంలో వాళ్ళకి మాకు పెరిగిపోయింది అని చెప్పి అందుకని ఇప్పుడు మళ్ళీ 22 రూపాయలకి ఇస్తున్నారు. 22 రూపీస్కి ఇస్తున్నారు. 20 ఇప్పుడు ముందు 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు, దాన్ని పెంచి ఇప్పుడు 22 ఇవ్వడం వల్ల మన గవర్నమెంట్ వచ్చేది ఏంటి సార్? ఏమి రాదు. ఏంటంటే అభివృద్ధి ఆయిల్ అంటారు. అసలు అయినా కూడా మన దేశం మొత్తం మనకు ఆయిల్ లేదు. 24లో మనం 86% దిగుమతి చేసుకున్నాం క్రూడ్ ఆయిల్. అది తగ్గేదే కానీ అది పెరిగేదే కానీ తగ్గదు. ఇంకా అనదర్ 10 years లో మనం దాదాపు 95% దాకా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసే ఇంధనం మీద మన ప్రణాళికలు భవిష్యత్తుని నిర్ణయించుకోవడంలో తెలివి ఎక్కడ ఉంది? ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ఆలోచన చేయాలి కదా, ప్రణాళిక ఉండాలి కదా. మరి అది లేకుండా ఇంకా చమురు మీదే ఈ ఇథనాల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంధనంగా పనికిరాదు. మొత్తం ఇథనాల్ తో నడిపే అంత భూమి మనకు లేదు. మరి లేనప్పుడు అది ఈ బ్రెజిల్లో అంటే వాళ్ళు షుగర్ నుంచి చేసుకుని కొంత దాదాపు 100% ఇథనాల్తో కొన్ని వాహనాలు నడుపుకోగలిగారు. కానీ మనకు అటువంటి సాధ్యం కాదు. మనకు అంత నేల. బ్రెజిల్ మన దేశం కంటే చాలా పెద్దది, జనాభా చాలా తక్కువ. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రజల గురించి దేశం గురించి ఎంత ఆలోచన జరుగుతుంది, ఏం జరుగుతుంది? అసలు ఈ విధానాల నిర్ణయంలో సలహాలు ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఒకసారి రివ్యూ చేయాలి కదా. ఇంతమంది ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. ఆయా మీరు ఇస్తున్నారు, మా దగ్గర అధికారం ఉంది, మేము గొంతు ముయించేస్తాం అనుకుంటే అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎందుకు గోల చేస్తున్నారు వినండి కొంచెం. అవును. సో ఇది ఇక్కడతో ఆగకపోతే ఇంకా 27 కంపెనీలు కూడా రాబోతున్నాయి. తెలంగాణ ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సిన. ఇది ఒక కేవలం ధన్వాడ సమస్య కాదు. మీరు చెప్తున్నది 20 నాకు కూడా తెలియదు. 29 అనుమతులు తీసుకొని 29 రెడీగా ఉన్నారు. మొన్న మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల దగ్గర ఒక పబ్లిక్ హియరింగ్ జరిగింది ఇథనాల్కి. అంతకుముందు పబ్లిక్ హియరింగ్ ఉండేది కాదు. వాళ్ళు లిక్కర్ కోసం పెడుతున్నారు కనుక దానికి పబ్లిక్ హియరింగ్ జరిగింది అక్కడ మొన్న. ఎనీవే థ్యాంక్ యూ సార్. మరిన్ని డిస్కషన్స్ పెడదాం దీనిపైన. ఖచ్చితంగా ప్రజలని కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ సైంటిస్ట్ బాబురావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా ప్రజలు ఈ పెద్ద ధనవాడ ఇష్యూని కేవలం ఆ గ్రామం యొక్క సమస్యగా కాకుండా ఇది రాష్ట్రం యొక్క సమస్యగా చూడాలి. ఇథనాల్ అవసరం లేదు మనకి, పొల్యూషన్ వెదజల్లే ఇథనాల్ అవసరం లేదు. ఇట్లాంటి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అసలే అక్కర్లేదు. అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి అభివృద్ధి అసలే అక్కర్లేదు. సో మనం కనీసం గాలి పీల్చడానికి, మనం ఆ గ్రామంలో ప్రశాంతంగా బతకడానికి అవకాశం దొరికితే చాలు. ప్రాణాలే లేనప్పుడు ఏం అభివృద్ధి, ఏం పైసలు, ఏం డెవలప్మెంట్, ఏం ఉద్యోగాలు? ఇక్కడితో ఆగకపోతే మరో 27 కంపెనీలు వివిధ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందట. సో ప్రజలంతా ఈ విషయం మీద చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. సో ఎవరైతే రాజకీయంగా మీ పొలిటికల్ మైలేజ్ కోసం ఇది పొల్యూషన్ లేదు ఇక్కడ, ఇది పొల్యూటెడ్ కాదు అని ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఎవిడెన్స్తోని టెక్నికల్గా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఉత్తగా నోటికి వచ్చినట్టుగా గాలికి మాట్లాడకండి. దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. లేదంటే మీరే ఇట్లాంటి సైంటిస్టులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం మీరే ఏర్పాటు చేయండి. ఎంతమంది సైంటిస్టులు వస్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.